సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. నమస్తే, నా పేరు డాక్టర్ సాల్మన్ రాజ్, అడ్వకేట్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. వెల్కమ్ టు సుమన్ టెలివిజన్. మనం లోన్ తీసుకున్నప్పుడు ఒక బ్యాంక్స్ దగ్గర, అది మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అవ్వచ్చు, లేదంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్ అయి ఉండొచ్చు. మరి వీటిలో మనం లోన్ అవైల్ చేసుకున్నప్పుడు యాజ్ పర్ ద సర్ఫయేజీ యాక్ట్ వీళ్ళకి మన దగ్గర ఉన్న వస్తువులు, అసెట్స్, మొబైల్ కానీ సీజ్ చేసే అథారిటీ ఉందా? మనం చూస్తాము, సాధారణంగా మనం లోన్ అవైల్ చేసిన తర్వాత ఒక 2 months 3 months కట్టపోతే దాని తర్వాత రికవరీ ఏజెంట్స్ మన ఇంటికి వచ్చి మన 2 wheelers లేదంటే మన కార్స్ లాక్కెళ్ళిపోవటం, వాళ్ళు సీజ్ చేయటం, దాని తర్వాత దానికి మళ్ళీ మనం ఇంట్రెస్ట్, అడిషనల్ ఇంట్రెస్ట్, ఇవన్నీ పీనల్ ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా కట్టిన తర్వాత దాన్ని విడిపించుకొని తీసుకురావటం, దాని తర్వాత మనది నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ కింద వాళ్ళు దాన్ని చేయటం, దాని తర్వాత కంప్లీట్ మిగతా పేమెంట్ అంతా కూడా ఒకేసారి కట్టాలని చెప్పి ఎన్నో రూల్స్, రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఒక సాధారణ మానవుడు బ్యాంక్ దగ్గర లోన్ తీసుకున్నాక బ్యాంక్కి తన వస్తువులు ఏమేమి సీజ్ చేయడానికి రైట్ ఉంది, ఏది సీజ్ చేయగలదు, ఏది సీజ్ చేయలేదు అన్నది కనుక మనం చూసుకుంటే వీటిలో సుప్రీంకోర్టు ఎన్నో పర్యాయాలు చాలా క్లుప్తంగా చెప్పింది. వాట్ కెన్ ద బ్యాంక్ సీజ్ అండ్ వాట్ కెన్ ద బ్యాంక్స్ నాట్ సీజ్, and when an account falls under the non-performing asset, whether the banks have the right to seize or not. ఇప్పుడు ఒక బారోవర్ గా మనం లోన్ తీసుకొని డిఫాల్ట్ అవుతే, అది ఒక సెక్యూర్డ్ లోన్ కావచ్చు, లేదంటే ఒక మార్ట్గేజ్డ్ లోన్ కావచ్చు, లేదంటే ఒక పర్సనల్ లోన్ కావచ్చు, లేదంటే ఒక టర్మ్ లోన్ అవ్వచ్చు. ఏదైనప్పటికీ ఒక కోలాటరల్ పెడితే బ్యాంక్స్ కి రైట్ ఉందా అంటే, కోలాటరల్ కింద కోలాటరల్ అసెట్స్ ఏమైనా మనం బ్యాంక్ లో మార్ట్గేజ్ చేస్తే, మనం ఒకవేళ ఆ బారోవర్ పే చేయకపోతే, ఎస్, ద బ్యాంక్స్ హావ్ ఎవ్రీ రైట్ టు సీజ్ ద కోలాటరల్ అండ్ కండక్ట్ అన్ ఆక్షన్. కానీ ఒకవేళ ఆ కోలాటరల్ పెట్టిన ప్రాపర్టీ ఏదైతే ఉందో, ఆ కోలాటరల్ వాల్యూ కనుక మోర్ దెన్ ద వాల్యూ ఆఫ్ ద లోన్ అమౌంట్ ఉంటే కనుక ఆ మిగతా ఏదైతే ఉందో అది మళ్ళీ వీళ్ళకి రిటర్న్ చేయాలి. లేదంటే ఒకవేళ హ్యూజ్ దాని వాల్యూ కానీ వర్త్ కానీ ఉంటే దాన్ని సీజ్ చేయడానికి లేదని చెప్పి కోర్ట్స్ అయితే చెప్తున్నాయండి. దాని తర్వాత ఎట్లాంటి అకౌంట్ సీజ్ చేయలేదు, ఒక బారోవర్ లోన్ అవైల్ చేసిన తర్వాత, బ్యాంక్స్ లోన్ డిస్పర్స్ చేసిన తర్వాత, ఇన్ కేస్ ఆఫ్ నాన్ రీపేమెంట్ ఆఫ్ ద లోన్స్, ఇన్ కేస్ ఆఫ్ డిఫాల్ట్ ఆఫ్ ద లోన్స్, ఇన్ కేస్ ద బ్యాంక్ పుట్స్ ఇట్ అండర్ ద నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్, ఈపీఎఫ్, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ని సీజ్ చేయడానికి లేదని చెప్పి సుప్రీంకోర్టు వారు ఒక పర్టికులర్ కేసులో ఖచ్చితంగా చెప్పారండి. ద బ్యాంక్స్ హ్యావ్ నో రైట్ ఎట్ ఆల్. ఎందుకంటే ఇక్కడ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అన్నవి వర్తిస్తాయి కాబట్టి, యాజ్ పర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, ఈ సర్టన్ అసెట్స్, లెట్ ఇట్ బి మూవబుల్, లెట్ ఇట్ బి ఇమ్మూవబుల్, వీటిని అయితే సీజ్ చేయడానికి లేదని చెప్పన్నారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ సెక్షన్ 10 సబ్ క్లాజ్ 1 కింద ఈపీఎఫ్ లో ఏదైనా అమౌంట్స్ ఉంటే అవి తీసుకోకూడదు. తర్వాత పీపీఎఫ్, పీపుల్స్ ప్రావిడెంట్ ఫండ్, దీన్ని కూడా బ్యాంక్స్ వారు సీజ్ చేయడానికి బ్యాంక్స్ హావ్ నో రైట్ అట్ ఆల్. దాని తర్వాత గ్రాట్యుటీ, ద సివిల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 60 చాలా క్లియర్ గా చెప్తుంది దట్ ఇన్ కేస్ ఆఫ్ గ్రాట్యుటీ అమౌంట్స్ విచ్ ఆర్ యాక్చువల్లీ obtained by the borrower, the banks have no right at all to seize the gratuity. కానీ అదే రకంగా చూసుకుంటే ఏదైనా ఎఫ్డిఆర్స్ ఉన్నాయి అనుకోండి, FDRs in the form of investments, FDRs in the form of savings, అట్లాంటి FDRs ని డెఫినెట్లీ ద బ్యాంక్ హ్యాస్ ద రైట్ టు యాక్చువల్లీ సీజ్ ఇట్ అనమాట. దాని తర్వాత ద నేషనల్ పెన్షన్ స్కీమ్, ఎన్పిఎస్ కింద పిఎఫ్ఆర్డిఏ 2015, ఎన్పిఎస్ టియర్ 1, వీటి కింద ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నా కానీ ద బ్యాంక్ హ్యాస్ నో రైట్ ఎట్ ఆల్ అండి టు సీజ్ దిస్ కైండ్ ఆఫ్ అసెట్స్. దాని తర్వాత ఇంకొక ప్రత్యేకమైన మైనర్ చట్టం ఉంది, మ్యారీడ్ ఉమెన్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 1974 అని. ఈ మ్యారీడ్ ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ 1974 కింద మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీస్ కనుక ఏదైనా ఉంటే వాటిని బ్యాంక్ సీజ్ చేయడానికి బ్యాంక్స్ కి ఎటువంటి రైట్ లేదండి. దాని తర్వాత దీని కింద లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఏదైనా ఉంటే ద బ్యాంక్ డస్ నాట్ పొజెస్ ఎనీ రైట్ ఎట్ ఆల్ టు సీజ్ దిస్ కైండ్ ఆఫ్ పాలసీస్ అండి. ఇవి కాకుండా
బ్యాంక్ వారు ఏమన్నారంటే ఇన్ కేస్ ఆఫ్ అన్ అగ్రికల్చరల్ లోన్, ఇన్ కేస్ a farmer obtains a loan and the farmer owns a chunk of land, that kind of agricultural land also the bank has no right at all to seize the agricultural land అని చెప్పి కూడా లాస్ చెప్తున్నాయండి మనకి. అదే కాకుండా మన ఎసెన్షియల్ పర్సనల్ అపారల్ ఆర్ పర్సనల్ వేర్, ఒకవేళ ఈ బారోవర్ డిఫాల్ట్ అవుతే ఆయన సొంత వేసుకునే బట్టలు గనక, ఎక్స్పెన్సివ్ అపారల్ కానీ, ఎక్స్పెన్సివ్ రోబ్స్ కానీ, పర్సనల్ వేర్ కానీ, లైక్ కుకింగ్ వెజల్స్ కానీ, లేదంటే బెడ్స్ కానీ, మ్యాట్రసెస్ కానీ, expensive mattresses or expensive beds or expensive cots, whatever it is, I mean quite luxurious ayinappatiki, because these are considered to be as essential personal items, the bank does not have any right at all to seize these kind of assets also, though they are immovable assets. Dan tarvata inkokati entante tools of artisans. Tools of artisans ante oka pratyekamaina kala kaligi అట్లాంటి కళని నిర్వర్తిస్తూ దానిపైన మీ బ్రతుకు తెరు ఉంటే దానికి వాడే టూల్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెయింటర్ అనుకోండి, పెయింటర్ కి ఏంటి ఆ పెయింట్స్ కానీ, బ్రషెస్ కానీ, లేదంటే ఆ బోర్డ్స్ కానీ, లేదంటే ఆ క్యాన్వస్ కానీ, లేదంటే ఆ వాక్స్ పేపర్స్ కానీ, వీటన్నిటిని కూడా ఇన్ కేస్ ఆఫ్ డిఫాల్ట్ ద బ్యాంక్స్ కెనాట్ సీజ్ ఇట్. ఒకవేళ మెకానిక్ అనుకోండి, మెకానిక్ దగ్గర ఉన్న స్పానర్స్ కానీ, వ్రెంచెస్ కానీ, తర్వాత వేరే టూల్స్ కానీ, ఇవన్నీ కూడా సీజ్ చేయడానికి లేదు, ఎందుకంటే దీస్ ఆర్ గివింగ్ లైవ్లీహుడ్ టు ద బారోవర్. కాబట్టి ఏదన్నా వేరే అసెట్స్ ఉంటే ద బ్యాంక్స్ కెన్ సీజ్ ఇట్, బట్ దే కెనాట్ సీజ్ ఎనీ టూల్స్ ఆఫ్ ఆర్టిజన్స్ విచ్ ఆర్ యూజ్డ్ యాజ్ లైవ్లీహుడ్. సో వీటిని కూడా ద బ్యాంక్స్ కెనాట్ సీజ్ ఇన్ కేస్ ఆఫ్ డిఫాల్ట్ ఆఫ్ అ బారోవర్ అండి. దాని తర్వాత అసెట్స్ ఇన్ అన్ అన్సెక్యూర్డ్ పర్సనల్ లోన్. పర్సనల్ లోన్స్ తీసుకున్నారనుకోండి, అది అన్సెక్యూర్డ్ అవుతే, ఒకవేళ ఒక కోలాటరల్ లేకపోతే, ఒకవేళ ఒక మార్ట్గేజ్ లేకపోతే, దాంట్లో మటుకు ద బ్యాంక్స్ హావ్ నో రైట్ అట్ ఆల్ టు సీజ్ యువర్ ప్రాపర్టీస్. ఇన్ కేస్ దే హ్యావ్ టు సీజ్, వాళ్ళు ఏం చేయాలంటే దే హ్యావ్ టు గో టు ది కోర్ట్, దే హ్యావ్ టు గెట్ అ స్పెసిఫిక్ ఆర్డర్. ఒక బ్యాంక్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ దానికి ఎవిక్షన్ పెటిషన్ మూవ్ చేయాల్సి ఉంటుంది. ఎవిక్షన్ పెటిషన్ మూవ్ చేసి, ఎవిక్షన్ పెటిషన్ లో వీళ్ళ ఫేవర్ లో, బ్యాంక్ ఫేవర్ లో ఆర్డర్ వచ్చిన తర్వాతే విత్ ఇన్ 60 days అయితే వితౌట్ నోటీస్ వెళ్ళి దాన్ని సీజ్ చేసుకోవచ్చు. లేదంటే దట్ ఎక్సీడ్స్ ఆఫ్టర్ 60 days then they will have to issue a notice and seize it. సో వీటన్నిటిని కూడా బ్యాంక్స్ వారైతే సీజ్ చేయలేరని చెప్పి లా మనకు చెప్తుంది. దాని తర్వాత ఏంటి అంటే అన్సెక్యూర్డ్ లోన్స్ లో the lenders, which are the banks or the micro financial institutions, they cannot, or NBFCs, non-banking financial corporations కానీ, వీళ్ళందరికీ సర్ఫేజీ యాక్ట్ పవర్స్ ఉన్నాయి, అథారిటీ ఉంది. అయినప్పటికీ in an unsecured loan, these kind of lenders cannot directly seize your assets, but provided they can initiate any legal proceedings, and they can initiate legal proceedings in order to attach the said assets of the borrowers, and that too all this process should be conducted only through the courts. They have no right to directly come, issue a demand notice and then seize your assets or auction it anamata. Dan tarvata ee unsecured loans lo ఎట్లాంటి ఇమ్మూవబుల్ అండ్ మొబైల్ ప్రాపర్టీస్ ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ సీజ్ చేయవచ్చు అంటే FDs for the purposes of savings, లేదంటే FDs for the purposes of investment. ఈ FDs ని త్రూ ప్రాపర్ లీగల్ ప్రాసెస్ వాళ్ళు వీటిని కూడా సీజ్ చేయొచ్చు. దాని తర్వాత ఏదైనా ఇన్కమ్ జనరేటింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే వాటి మీద కూడా వీళ్ళు లీగల్ ప్రొసీజర్ యూజ్ చేసి వాటిని కూడా సీజ్ చేయొచ్చు. ఇన్ కేస్ ఆఫ్ అ సింగిల్ బారోవర్ ఇవన్నీ వర్తిస్తాయి. దాంట్లో ఒక కో అప్లికెంట్ లోన్ లో ఉండి ఒక కో బారోవర్ ఉంటే, ఆ కో బారోవర్ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే వాటిని కూడా సీజ్ చేయొచ్చు అని చెప్పి మనకి లాస్ అయితే క్లుప్తంగా చెప్తున్నాయండి. థ్యాంక్ యూ.